హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ సాయి. ఈరోజు మనం ఈ వీడియోలో రాస్ అంటే ఏంటి? దాని యొక్క యూజెస్ అండ్ దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆహ్, గూగుల్ ఆర్ ఫైర్‌ఫాక్స్ అందులోకి వెళ్ళి రాస్ టు హంబల్ దాని యొక్క డాక్యుమెంటేషన్‌లోకి వెళ్తే ఇన్‌స్టాలేషన్ కనబడుతుంది కదా! ఉబంటు. జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతది. ఇన్‌స్టాలేషన్ ఈజీగా అయిపోతది. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ నెక్స్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ కమాండ్స్ కాపీ అండ్ పేస్ట్ చేయండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ హియర్. ఏంటో యాక్చువల్‌గా మీరు ఇక్కడ 3 కమాండ్స్ కనపడుతున్నాయా? లైక్ డెస్క్‌టాప్ ఇన్‌స్టాలేషన్, రాస్, బాష్ ఇన్‌స్టాల్ అని అండ్ డెవలప్‌మెంట్ టూల్స్ అని. వీటిల్లో ఏదైనా ఒకటి ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడేమంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకంటూ లైక్ అన్నీ రాస్, ఆర్‌విస్ ఇవన్నీ ఇన్‌బుల్ట్‌గా ఫస్టే వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఏది రాస్ ఏపీటీ ఇన్‌స్టాల్ రాస్ హంబుల్ డెస్క్‌టాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే. సో, నేనిది ఇన్‌స్టాల్ చేశానిప్పుడు. అండ్ ఓకే. నెక్స్ట్ ఇది చేశారు కదా! అండ్ ఇవి 2 అక్కర్లేదింకా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలిక్కడ? ఇక్కడేమంటే మీరిక్కడ చూస్తే హోమ్‌లోకి వెళ్తే కంట్రోల్ ప్లస్ హెచ్ లైక్ ప్రెస్ చేయంగానే మీకిక్కడ బాష్ ఫైల్ ఒకటొస్తది. బాష్ ఆర్‌సి ఫైల్ కనబడుతుందా? దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇది కనబడుతుందా? సోర్స్ ఆప్ట్ రాస్ హంబుల్ సెటప్ అని. అది మీరు అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇది ఓపెన్ చేశారు కదా! బాష్ ఆర్‌సి ఫైలు ఇక్కడ సెటప్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్, ఎగ్జిట్. ఓకే. ఇప్పుడు రాస్ ఇది మనకి ఎలా ఇన్‌స్టాల్ అయింది చూసుకోవాలి కదా! నెక్స్ట్ ఫస్ట్ టైమ్ చేసుకుంటామంటే ఎనీ విండో లైక్ న్యూ విండో ఒకటి తీసుకున్నా నో ప్రాబ్లమ్ ఇక్కడ. ఫస్ట్ సోర్స్ చేసుకోవాలి మనం. ఆ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇక్కడేమవుతుంది రాస్ లైక్ హెలో వరల్డ్ అని పబ్లిష్ అవుతుందా లేదా? అంటే మన దాంట్లో రాస్ సెటప్ అయిపోయింది. రాస్ సెటప్ అయిపోయి హెలో వరల్డ్ అని నంబర్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సో, ఈ విధంగా మనం రాస్ అనేది సెటప్ చేసుకుంటాం. అయితే ఇక్కడి వరకు ఇన్‌స్టాలేషన్ మనకి పూర్తయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకుగా మీరు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే.
అయితే మీరుగా ప్రాజెక్ట్ డెవలప్ చేసే ముందు మీరు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. లైక్ పబ్లిషర్ అంటే ఏంటి? సబ్‌స్క్రైబర్ అంటే ఏంటి? నోట్స్ అంటే ఏంటి? టాపిక్స్ అంటే ఏంటి? ఆ! నోట్స్‌కి మధ్యలో ఎలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి? ఇవన్నీ ఫర్దర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ.